ఆశీర్వాదాలు. దాని కొరకై ఆచరణకు ప్రధానమైనది ఈ సందేశాన్ని సన్మానించలేదు ప్రధానంగా ఇవ్వబడినటువంటి ఆజ్ఞ, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ. తద్వారా 1000 తరాల వరకు ఆశీర్వదించేటువంటి ఈ తరంలో మన తదనంతరం ఆశీర్వాదం. అందుకే అబ్రహాము తర్వాత ఇస్సాకు దేవుడు ఆశీర్వాదం ఏంటంటే ముందుగానే అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు, తన పైన ఆశీర్వాదాలు. తర్వాత ఇస్సాకు ఆశీర్వాదాలు రూబేన్తో చెప్పే మాట, రూబేను నా బలము, నా బలము, నా శక్తి మొత్తం వేరా. అది ఏం చేయాలి? ఆశీర్వాదానికి వారసులకు పిలిచిన ఆశీర్వాదం ఆశీర్వాదంగా దేవుడుగా మన ఆర్థిక సమస్యలు స్థితిగతులన్నీ అభివృద్ధి చెందాలి. మన అన్ని విధాలుగా మానసికంగా, ఆర్థికంగా, ఆత్మీయంగా అభివృద్ధి చెందడం దినదినము డెవలప్ కావాలి. సో ఆశీర్వాదాలు దేవుళ్ళు ఉంది. అంటే మనకు పరమ తండ్రి స్థానంలో కాబట్టి ఎవరు చూపించారు పరమ తండ్రి స్థానంలో ఆయన ఆశీర్వాదం పాటించాలి. 6 దినములు పని చేసుకోవాలి. 7 దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన ఆరాధన, అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. నువ్వు ఎక్కడికి ఫలంగా నువ్వు చేసిన 6 దినాల పని కూడా నీకు కష్టాలు నీకు బరకత్వంతో ఉండాలి. 7వ దినం దేవుని సన్నిధిలో సమయాన్ని గడపాలి. విశ్రాంతి పరిశుభ్రంగా ఆశీర్వదించాలి. దేవుని యొక్క సన్నిధిలో ఆశీర్వాదం. అందుకే ఆయన సీయోనులో నుండి ఎక్కువ మిన్ను ఆశీర్వదించాలి. మనం ఆరాధపడేదంతా కూడా ఆశీర్వాదాలు కొరకే. మనం పొద్దున చేస్తే కష్టపడేదంతా కూడా ఆశీర్వాదాలు కొరకే, దేవుని కొరకే. అవి ఎక్కడ వస్తాయి? తల్లిదండ్రులు సన్మానించడము, గౌరవించడము, దేవుని ఆజ్ఞలు పాటించడం, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించడంలో ఆశీర్వాదం ఉంది. కాబట్టి ఈ ఆశీర్వాదాలు మెండుగా మానకు, కుటుంబానికి, అన్నదమ్ములకు అందరికీ కూడా ఈ ఆశీర్వాదాలు కావాలి. ప్రార్థన చేద్దాం. అలాగే ప్రభు వ్యాపారాన్ని జీవించి ఆశీర్వదించి దూరంతలుగా ఫలింపజేసి ఆనాడు ఇశ్రాయేలు ప్రజల మీద మన్నాహారం కురిపించినట్టుగా ఇక్కడ దేవుడు ఈ వ్యాపారంలో కూడా మన్నా లాంటి ఆహారం దేవుడు కొట్టి కుటుంబాన్ని సంతృప్తికరంగా ఆశీర్వదించిన దాకా ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్ఠ నామములో సాయంకాల సమయంలోని దినాల నుంచి కనిపెట్టి ప్రార్థించిన రీతిగా తండ్రి బాను సంధ్యాలను ప్రేమించి ఇచ్చినటువంటి సంతాన కుమార్తెను బట్టి వందనాలు. ప్రభు చేతి పనిని కలిగి ఉండాలని తండ్రి యొక్క షాపును అది ఎంతో కష్టపడి ప్రయాసపడి ప్రార్థించిన సన్నిధిలో కనిపెట్టి ఆర్థికపరమైన ఇబ్బందులు, రకరకాల సమస్యలు ఏ వచ్చినా కూడా అన్నిటిని తొలగించి కావాల్సినటువంటి అన్నీ కూడా పనిముట్లు సమకూర్చి షాపు ఏర్పాటు చేయడానికి చూపించడానికి చేస్తారు. ప్రభు ఎక్కువ ఇది కట్టించిన ఎడల దాన్ని కట్టుబడి ప్రయాస వ్యర్థం కనుక మీరు కట్టించినారు కనుక ఈరోజు ప్రభు ఈ రకంగా రూపాంతరం చెందింది. ప్రభు నాటి నుండి తండ్రి ఈ యొక్క పనిని షాప్ని ఆశీర్వదించండి, తన చేతుల కష్టార్థికాన్ని ఆశీర్వదించండి. 6 దినాలు పనిచేయాలి, 7వ దినం విశ్రాంతి దినం కనుక మీ సన్నిధిలో ప్రభు అతను నేను ఆరాధించాలి. అలాగే కుటుంబాన్ని స్థిరపరచండి. తనకు వచ్చిన రాబడి అంతటిలో కూడా తన 10వ భాగం ఇచ్చి ఈ యొక్క మందిరంలో ప్రభు అప్పగించాలి. అది దేవునిది కనుక ప్రభు జీవితాల్లో కుటుంబాన్ని కూడా దీనికి ఆశీర్వదించండి. స్థలం కూడా మీ శివరకాన్ని ప్రోత్సహించండి, పవిత్రపరచండి, దోషం తొలగించండి, క్షేత్రమైన అపవాదం కూడా సాయించండి. ప్రతి విధమైన అవసరత, ఆచార కొరతలు, పొదవులన్నీ కూడా క్రీస్తు చేసిన ఆవులు తీర్చి మీరు మహిళ పొందమని ప్రార్థన చేస్తున్నారు. రాగలిగినటువంటి రక్త సంబంధులు, బంధువులు, స్థానిక ప్రభా దైవ సేవకుడు కుమారుడు తల్లి ఇదిగో నేను ఆడుకుని నాకు దేవుడు అన్నారు. ప్రభా నాడు స్వామిలను నన్ను ప్రేమించినటువంటి సంతానాన్ని బట్టి స్తోత్రం పరిస్థితి ఆశీర్వదించి ఇతరులకు నిలబెట్టడానికి సంఘపక్షాన్ని మీరు చేసినటువంటి వేలు బర్నింగ్ బిష్లో ప్రభా ఇది మండుతున్న పొద బలిపీఠ మీద అగ్ని మండుతున్న వాళ్ళని నిత్యం మండుతుంటే అలా ఆరిపోకూడదు. ప్రభా నాకు మండిస్తున్నందుకే స్తోత్రాలు, పరిస్థితులను శక్తిని ప్రభా మీరు ప్రభా యొక్క వ్యాపారాన్ని కూడా జీవించండి. తన చేతుల రెక్కల కష్టార్థికాన్ని ఆశీర్వదించి 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు ఫలింపజేసి ఈ నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలిగించుకోమని రాగలిగినటువంటి బంధుశేషం అంతటిని బట్టి స్తోత్రాలు. ప్రభా ఈ సంతోషంలో మేము కూడా పాల్గొంది అందరం కూడా కలిసి ప్రభా ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం దీని అందు ఉత్సహించి ఆనందించి సంతోషించడం అనేటువంటి కీర్తనకారుడు చెప్పబడినటువంటి మాటను బట్టి ప్రభా ఇది మేము అందరం ఆనందించడానికి
ఇచ్చినటువంటి గొప్ప శ్రేష్టకరమైన సమయాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాయి. ఘనత మహిమ స్థితి ప్రభావం మీకు ఆలోచించు. ఈ స్థలం పైన మీ యొక్క సన్నిధి తోడుగుచ్చున్నాయి ప్రభావ. ఈ స్థలం పైన మీ ప్రత్యేకమైన దృష్టి ఉంటున్నాయి. ఈ స్థలాన్ని పరిశుభ్రత పవిత్రపరచండి తండ్రి. జ్ఞానం ఇచ్చి తెలివించి ఎలాగిన పని రావాల్సినటువంటి దైహికమైనటువంటి వివేకము జ్ఞానము అనుగ్రహించాలని ప్రార్థన చేయండి. కాదు యేసు సర్వశక్తి గల నామంలో స్తుతించి విశ్వాసంతోనే ప్రార్థన చేస్తున్నాము తండ్రి. పరమ తండ్రి అయిన దేవుని దయా రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యత సహవాసము చేరిన మనకు సర్వలోకములను సకల పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ మరి ముఖ్యంగా ఆయన రాకడ పర్యంతం సదాకాలం మనందరికీ తోడై ఉన్నది కాక.